నయనతార గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ బెంజ్. అయితే నయనతార గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ జవాన్. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే జవాన్ మూవీతో నయనతార గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నయనతార గారు జవాన్ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బెంజ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు నయనతార గారు. చూడాలి నయనతార గారికి ఈ బెంజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ బెంజ్ మూవీలో సంయుక్త మీనన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే సంయుక్త మీనన్ గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డెవిల్. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే డెవిల్ మూవీతో సంయుక్త మీనన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సంయుక్త మీనన్ గారు డెవిల్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బెంజ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు సంయుక్త మీనన్ గారు. చూడాలి సంయుక్త మీనన్ గారికి ఈ బెంజ్ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బెంజ్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే బెంజ్ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే బెంజ్ మూవీ షూటింగ్ ఆల్రెడీ 50% కంప్లీట్ అయింది అంటున్నారు మూవీ టీం. అయితే బెంజ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ బెంజ్ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అంటున్నారు. అయితే ఈ బెంజ్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.